ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. మన జీసస్ మీట్స్ యూట్యూబ్ కుటుంబములు అందరినీ మరలా కలుసుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ ధన్యతకై ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని యొక్క హస్తం ఇంత మట్టుకు మిమ్మలను మీ బిడ్డలను భరిస్తున్నందులకై అది తలంచున్నప్పుడెల్లా ప్రభువును మహిమపరుస్తున్నాను. దేవుడు దయాళుడు ప్రియులారా, ఆయన కృప నిరంతరము మీతో కూడా ఉండును. సరేనా? ఈ దినమునకు సంబంధించి మీరు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించండి. ఈ దినం ఉదయం 5:30 సందేశం వస్తుంది కదా. వీలైనంత మట్టుకు ఉదయమే మీరు ఈ యొక్క వాక్యములను వినడం మంచిది. ఎందుకంటే ఈ అనుదినము పరిశుద్ధాత్మనితో అను ఈ క్లుప్త సందేశము మీకు ప్రార్థనాపూర్వకముగా పంపించటానికి కారణమేమిటంటే, ఉదయమే ప్రభు యొక్క వాక్యమును మీరు పొందుకోవాలి. ఆమేన్. అది చాలా ముఖ్యం. అలాగైతే ఉదయమే మీరు యూట్యూబ్లో ఈ వాక్కులను విని విశ్వాసంతో మీరు అంగీకరించి నమ్మకముతో ప్రార్థించినట్లయితే ఆ దినమంతా దేవుని యొక్క కొలతలేని కృప మిమ్మలను భరిస్తుంది. సరేనా? అలాగైతే ఈ రోజుకు సంబంధించిన దేవుని మాట ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు 4వ అధ్యాయములో 30వ వచనం సెలవిస్తుంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం లేదంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మనితో మనము జీవించే జీవితం ఉంది కదా, ఆ జీవితాన్ని నింపాడు కదా ఆయనలో మీరు ఆనందించడమే దేవుని యొక్క చిత్తం. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే అది చాలా కష్టమైన విషయం. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఉదాహరణకు యెషయా గ్రంథం 63:10 ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, వారితో తానే యుద్ధము చేసెను. అలాగైతే కొన్ని సందర్భాలలో మనలో ఉన్న అభిషేకమును మనము గ్రహించకుండా, నేను అభిషేకింపబడిన వ్యక్తిని అనే తలంపు కూడా లేకుండా తొందరపడి ధనాశకో ధనము కొరకో వస్తువుల కొరకో మనము తొందరపడి అబద్ధమాడి సులువుగా ఆ యొక్క అల్ప సంతోషముకై, ఒక చిన్న ఆశ నెరవేర్చుకొనుటకై మనం కొన్ని తప్పుడు మార్గముల గుండా వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చాలా సున్నితమైన వాడు. పరిశుద్ధాత్ముడు ఆయన సెన్సిటివ్ వ్యక్తి. ఆయన మనలో వేదన పడతాడు. అప్పుడు మీరు ఎంత ప్రార్థన చేసినప్పటికీ ఆయన క్రియలను మీరు చూడలేరు. కనుక ఆత్మను దుఃఖపరచకుండా కాపాడుకోవాలి. నీవు తొందరపడి ఒత్తిడిలో ఏదైనా మాట్లాడి ఆ తరువాత హృదయంలో ఒక కృంగుదల, ఒక అసమాధానము, ఒక కలవరము, కారణం పరిశుద్ధాత్ముడు దుఃఖపరచడం. మరలా మీరు ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఇలా నేను మాట్లాడకూడదు, ఇలా చేసి ఉండకూడదు అని మీరు పరిశుద్ధాత్మకునితో సమాధానం పడి బాగా స్తోత్రము చెల్లించి అన్య భాష మాట్లాడినట్లయితే అప్పుడు మీ ఆత్మలో ఒక సమాధానము కలుగుతుంది. ఆత్మను దుఃఖపరచకుండా నేను కాపాడుకుంటాను ప్రభువా, మీరే నాకు సహాయము చేయాలి అని మీరు దేవుని వైపు చూసి ప్రార్థించాలని నేను ప్రేమతో మీ ఆలోచన చెబుతున్నాను మీకు. ఆ అభిషేకము మిమ్మల్ని సత్యములోనికి నడిపిస్తుంది, అద్భుతమైన మార్గములో నడిపిస్తుంది, త్రోవ ఇదే అని బోధిస్తుంది కదా. కనుక ప్రార్థించుదాం. దేవుడు ఈరోజు మాత్రమే కాదు, నేనెన్నటికీ పరిశుద్ధాత్మను దుఃఖపరచను అని అప్పగించుకొని ప్రార్థించుదామా? పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన సమయములో మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ఆత్మను దుఃఖపరచకూడదు అని మీరు మాట్లాడారు. అమూల్యమైన ప్రశస్తమైన అభిషేకమును మాకిచ్చుటకు మేమేపాటివారమయ్యా. మీ బిడ్డలను బలపరచండి,
ఇప్పుడే వారు అప్పగించుకొని ప్రార్థిస్తున్నారు. మాటలో, క్రియలో, తలంపులలో, దేవా అడుగు జాడలలో ఎన్నటికీ మిమ్మల్ని దుఃఖపరచకుండా మీ బిడ్డలను కాపాడండి. ఈ దినమంతా పరిశుద్ధాత్ముని నడిపింపు అధికముగా మీ బిడ్డలకు బయలుపరిచి చూపించండి. మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారే, వారిని బట్టి వారి బిడ్డలు ఆశీర్వాదముగా ఉండటకు సహాయం చెయ్యండి. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రభుకు స్తోత్రం. ప్రభు మిమ్మలను ఆశీర్వదించాడు. సంతోషంగా అనేకులకు షేర్ చేయండి. హిందీ తెలిసిన వారు హిందీ భాషలో షేర్ చేసి ప్రభువునందు దేవుని యొక్క రాజ్యమును కట్టుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7295463633. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.